వెల్కమ్ టు టీటెన్. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని పార్మా గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు భూసేకరణ చేపట్టేందుకు వచ్చిన అధికారులను రోటిబండ తండ రైతులు అడ్డుకున్నారు. ప్లాకార్డులు పట్టుకొని భూమి సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా పొలాల్లో సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ ప్రహార మధ్య అధికారులు సర్వే కొనసాగించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల, అక్కింపేట్, పోలేపల్లి, పులిచెర్లకుంట తండాలో ఫార్మసిటీ ఏర్పాటు కోసం దాదాపు 1300 ఎకరాల భూమి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 నెలల కిందట ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా ఆ రోజు కలెక్టర్ తో పాటు పలువురు అధికారులపై రైతులు దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ సంఘటనలో పలువురు రైతులు జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఫార్మసిటీ ఏర్పాటుపై వెనక్కి తగ్గింది. అనంతరం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో భూసేకరణ కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. శుక్రవారం రోటిబండ తండాలో సర్వే చేసేందుకు రాగా విషయం తెలుసుకున్న రైతులు వారిని అడ్డుకున్నారు. దాంతో పోలీసులు భారీగా మోహరించి రైతులను సర్వే వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో రైతులు, పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ పొలాన్ని పరిశ్రమల కోసం లాక్కుంటే ఎలా బతకాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. పోలీసుల నిర్బంధంతో సర్వే చేయడంపై రోటిబండ తండ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సర్వే నిలిపివేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమకు ఆత్మహత్య శరణ్యమని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ కోసం అధికారులు సర్వే చేపడుతున్న నేపథ్యంలో ఫార్మా కారిడార్ ఏర్పాటు చేసే గ్రామాలలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. గతంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. లగచెర్ల, రోటిబండ తండ గ్రామాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేసిన రైతులను పోలీసులు కట్టడి చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.